దొరికితే గెంటేస్తాం, పట్టుకుంటే తిప్పలు తప్పవు. అక్రమంగా ఉంటున్న వారు బంగ్లాదేశ్ వెళ్లిపోవాలని ఆదేశించారు బెంగాల్ సీఎం సువేందు అధికారి. అక్రమ వలసదారులపై బెంగాల్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అనుకున్నవన్నీ చేస్తున్నారు బెంగాల్ సీఎం సువేందు అధికారి. పశ్చిమ బెంగాల్లో అక్రమ వలసదారులపై నూతనంగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సీఎం సువేందు అధికారి ప్రకటించిన గుర్తించు, తొలగించు, తిప్పి పంపు, డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అనే విధానంతో అక్రమ వలసదారుల్లో వణుకు మొదలైంది. తమ దేశానికి తిరిగి వెళ్లిపోయేందుకు క్యూ కడుతున్నారు. దీంతో బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో రష్ పెరుగుతోంది. చాలా మంది అక్రమ వలసదారులు వెనక్కి వెళ్లిపోతున్నారు. అక్రమ వలసదారులు పట్టుబడితే జైల్లో పెడతామని హెచ్చరించారు బెంగాల్ సీఎం సువేందు. ప్రభుత్వ వనరులను వృధా చేయకుండా వారిని బంగ్లాదేశ్కు పంపించివేయాలని పోలీసులను ఆదేశించారు. బెంగాల్, బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దులోని చెక్పోస్టుల దగ్గర తమ దేశానికి తిరిగి వెళ్లిపోయేందుకు అక్రమ వలసదారులు భారీ సంఖ్యలో గుమిగూడుతున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాల్లోని హకీంపూర్ సరిహద్దు తనిఖీ కేంద్రం వద్దకు వేలాది మంది సరిహద్దు దాటేందుకు వేచి చూస్తున్నారు. రాష్ట్రంలో అక్రమ వలసదారులను తాత్కాలికంగా ఉంచేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా డిటెన్షన్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. ఈ క్రమంలో మాల్డా జిల్లా రాష్ట్రంలోనే మొదటి హోల్డింగ్ సెంటర్ను ప్రారంభించి తొలి అడుగు వేసింది. ఇంగ్లీష్ బజార్ పట్టణంలోని చందన్ పార్క్ లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఇప్పటికే 9 మంది అనుమానిత బంగ్లాదేశీయులను ఉంచారు. రైళ్లు ఎక్కుతున్నట్టుగా, బస్సులు ఎక్కుతున్నట్టుగా, కిటకిటలాడుతున్నట్టుగా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు మనకు ఫోటోలతో సహా మనకు అవుపడతా ఉన్నాయి. వాస్తవానికి చొరబాట్లు అనేటువంటిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రానికి, రాష్ట్రానికి రెండింటికి ఉంది. గతంలో ఈ వలసల విషయంలో విభేదాలు వచ్చి కేంద్ర ప్రభుత్వం లేదా వామపక్ష ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం లేదా టీఎంసీ ప్రభుత్వం కానీ మొత్తం మీద ఒక అంగీకారానికి రాలేదు. ఇప్పుడు రెండు దేశాల మధ్య గోడ కడుతున్నాం లేదా కంచె వేస్తున్నాం అనేటువంటి ప్రకటనలు వస్తున్నాయి. దానికి కావాల్సిన భూమి కూడా సేకరిస్తున్నాం అన్నట్టు వస్తున్నాయి. అయితే ఈ వలసలు ఏ దేశమైనా ఇల్లీగల్ మైగ్రేషన్ని వ్యతిరేకిస్తాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కాంట్రాడిక్షన్స్ రాకుండా, మత వైరుధ్యము, మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన కాకుండా ఒక సోషియో ఎకనామిక్ యాంగిల్లో దీన్ని డీల్ చేస్తే ప్రశాంతంగా ఇది పరిష్కారమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సరిహద్దు నిఘా, అక్రమ వలసదారుల ఏరువేత చర్యలను నూతనంగా అమల్లోకి వచ్చిన ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025తో అనుసంధానించారు. పాత చట్టాల స్థానంలో వచ్చిన ఈ కొత్త చట్టం సాంకేతిక ఆధారిత నిఘా, నిర్బంధం, దేశం నుండి బహిష్కరించే ప్రక్రియలకు పూర్తి అధికారాలను కల్పిస్తోంది. దీని ప్రకారం హెడ్ కానిస్టేబుల్ లేదా ఆ పై స్థాయి పోలీస్ అధికారులకు నిబంధనలు ఉల్లంఘించినట్లు అనుమానం ఉన్న వ్యక్తులను ఎలాంటి వారెంట్ లేకుండానే అరెస్టు చేసే అధికారం వచ్చింది. ఈ చట్టం పరిధిలో అనుమానితులను 30 రోజుల పాటు హోల్డింగ్ సెంటర్లలో ఉంచి జిల్లా మేజిస్ట్రేట్ సమక్షంలో బయోమెట్రిక్ వివరాల సేకరణ, పౌరసత్వ నిర్ధారణ పూర్తి చేసి ఆ వివరాలను కేంద్ర డేటాబేస్లో అప్లోడ్ చేసిన అనంతరం వారిని స్వదేశానికి పంపిస్తారు. పౌరసత్వ సవరణ చట్టం పరిధిలోకి రాని వారందరినీ అక్రమ వలసదారులుగా పరిగణించి పోలీసులు వారిని అరెస్టు చేసి బీఎస్ఎఫ్ కు అప్పగిస్తామని బెంగాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. రోహింగ్యాలు, ఉగ్రవాదులు, జిహాదీ ముఠాలకు బెంగాల్ ఒక సురక్షిత కారిడార్ గా మారిపోయిందని, దేశ భద్రత దృష్ట్యా ఈ కఠిన చర్యలు అత్యవసరమని బెంగాల్ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అక్రమంగా దేశంలోకి చొరబడ్డ సీఏఏ రక్షణ ఉన్న వర్గాలకు ఈ చర్యల నుండి మినహాయింపు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2024 డిసెంబర్ 31 కన్నా ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుండి మతపరమైన వేధింపుల వల్ల భారత్కు వలస వచ్చిన హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, పార్సీ, క్రైస్తవ మైనార్టీలకు ఈ చట్టం ద్వారా పూర్తి రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం సరిహద్దుల్లో పెరుగుతున్న రద్దీ, కట్టుదిట్టమైన హోల్డింగ్ సెంటర్ల నిర్వహణను బట్టి చూస్తే రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్లో అక్రమ వలసదారుల గుర్తింపు, నిర్బంధం, బహిష్కరణ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. इधर बहुत झमेला चल रहा है, वही लिए चल जा रहे हैं और सब कोई को रहने नहीं दे रहा है. हम लोग को काम धाम नहीं मिल रहा है, हम लोग चल जा रहे हैं. हम लोग बंगाल का है, नहीं बांग्लादेश से आए थे. हो गया 2-3 साल हो गया. हम लोग को दूसरा आदमी लेके आया था, यहाँ ला के उधर रख दिया है. तो बोलते अब तुम अपना काम धाम करेगा. हम बाइक मैकेनिक है. हम 10 आदमी थे. नहीं यार कोई नहीं है, हम अकेला. देखे आप का है না, আমরা কোনো দলদারি কিছু করতাম না।
আমি বাসা বাড়ি কাজ করতাম। আমরা আরো আগে যেতে চেয়েছি, তা দালালে 20,000 করে টাকা চাচ্ছে, আর আমরা গরিব মানুষ, অত টাকা আমরা দিতে পারবো না, তার জন্য আমরা ছিলাম। এখন শুনছি যে সরকারের তরফ থেকে যখন ঢুকেছিলাম মানে দালাল দিয়ে ঢুকেছিলাম আর কি, তারা আমাদের কাছে 800-900 টাকা করে নিয়েছিল, নিয়ে পার করে দিয়েছিল। 2016లో అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో మాట్లాడుతూ దేశంలో సుమారు 2 కోట్ల మంది బంగ్లాదేశీ అక్రమ వలసదారులు ఉన్నట్లు అంచనా వేసినట్లు తెలిపారు. 2004లో అప్పటి యూపీఏ ప్రభుత్వం 1,20,00,000 మంది అక్రమ వలసదారులున్నారని పార్లమెంటుకు కేంద్రం తెలిపింది. మెజార్టీ అక్రమ వలసదారులు బెంగాల్లోనే సెటిల్ అయ్యారు. వీరికి ఆధార్, రేషన్ కార్డులు కూడా ఉన్నాయి. అస్సాం, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్లోనూ అక్రమ వలసదారులున్నారు. వీరందర్నీ వెనక్కి పంపించడం దాదాపు అసాధ్యమంటున్నారు విశ్లేషకులు.